శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. కర్నూలులో ఆచార్యులు ముగ్గురు చాలా వారాల పాటు మకాం చేశారు. మేము మొదటిసారి అక్కడికి వెళ్ళినప్పుడు ఆదిశంకర పాదుకలకు పూజ చేశాము. అప్పుడు ఆ పాదుకలకు వెండి కవచం తొడగబడి ఉంది. కొన్ని రోజుల తర్వాత మేము మరలా వెళ్ళినప్పుడు ఆ కవచం లేదు. పాదపూజ వ్యవహారం చూసుకునే శ్రీ చంద్రమౌళీశ్వర శాస్త్రి గారిని నా భార్య పట్టమ్మాళ్ళు అడిగింది, వెండి కవచానికి ఏమైందని. పాదుకలు పాడైపోతున్నందున తాత్కాలికంగా వెండి కవచం పెట్టారు పుదుపెరియవ అని శాస్త్రి గారు తెలిపారు. కానీ మహాస్వామి వారు వాటికి బంగారు కవచమే తొడగాలని వారే వెండి కవచాన్ని తొలగించారు. తరువాత ఏ ఆచ్ఛాదన లేని ఆ పాదుకలను బాలపెరియవకు చూపించి వాటిపై ఉన్న ఆదిశంకరుల మడిమ వేళ్ల గుర్తులు చూపించారు. ఆదిశంకర భగవత్పాదులు ఈ పాదుకలతో మొత్తం భారతదేశం అంతా ఎంత తిరిగారో తెలియజేయడానికే వాటిని బాలపెరియవకు చూపించారు. ఆ రోజు ఉదయం మా నాన్నగారు పూజకు రాలేదు. సాయంత్రం మేము బస చేస్తున్న హోటలులో వారికి బంగారు కవచం గురించిన ఆలోచనను తెలిపాను. కానీ దానివల్ల దొంగలకు అవకాశం ఇచ్చినట్టు అవుతుందని, మఠం ఎక్కడికి వెళ్ళినా వాటిని తీసుకుని వెడుతూ ఉంటారు కాబట్టి చిన్నగా ఉన్న వాటిని దొంగలించడం తేలికని వారు నా ఆలోచనని ఇష్టపడలేదు. మరుసటి రోజు నేను పుదుపెరియవతో మా నాన్నగారి ఆలోచన గురించి చెప్పాను. బంగారు కవచం వల్ల ప్రమాదం జరగవచ్చు అని. దీని విషయమై పరమాచార్య స్వామి వారు నిర్ణయం తీసుకున్నారని, ఇక చర్చకు ఆస్కారం లేదని తెలిపారు. దానికి బహుశా 2,25,000 వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. అప్పట్లో అది చాలా పెద్ద మొత్తం. ఆ రోజు రాత్రి నాకు హఠాత్తుగా ఈ మొత్తం వ్యవహారం నేనే చెయ్యాలనే ఆలోచన వచ్చింది. స్వామివారిని అడుగుదామని మా నాన్నగారికి విషయం తెలిపాను. అంత త్వరగా అంత మొత్తంలో డబ్బు సమకూర్చడానికి అవుతుందా అని మా నాన్నగారు అడిగారు నన్ను. ఎలాగో సర్దుబాటు చేస్తానని చెప్పాను. మరుసటి రోజు పుదుపెరియవను కలిసి మొత్తం ఖర్చు నేనే భరిస్తానని, మీరు అంగీకరిస్తే అది మా కుటుంబానికి దక్కిన భాగ్యంగా భావిస్తామని తెలిపాను. వారు ఖచ్చితమైన అంగీకారం తెలుపలేదు. చాలామంది భక్తులు డబ్బు బంగారం సమర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ నా కోరిక మేరకు పరమాచార్య స్వామి వారికి ఒకసారి చెబుతాను అని అన్నారు. మహాస్వామి వారు ఏమి చెబుతారో అని రోజంతా వేచి చూశాము. మరుసటి రోజు ఉదయం పరమాచార్య స్వామి వారు ఒప్పుకున్నారని పుదుపెరియవ మాకు తెలిపారు. డబ్బు పంపమని కూడా తెలిపారు. అంతటి అదృష్టం కలిగించినందుకు మాకు చాలా సంతోషం వేసింది. కానీ అత్యంత ఆసక్తికరమైన సంఘటన నెల రోజుల తర్వాత జరిగింది. నా దగ్గర చికిత్స చేసుకునే పెద్ద వయసు ఆవిడ ఒకరోజు నా క్లినిక్కు వచ్చారు. తను నేను కేవలం నన్ను చూడ్డానికే వచ్చానని, చికిత్సకు రాలేదని, ఒక విషయం చెప్పడానికి వచ్చానని తెలిపారు. ఆవిడ నాతో ఇలా చెప్పారు, 3 నెలల క్రితం నేను కర్నూలుకు వెళ్ళాను. ఆదిశంకరుల పాదుకలకు బంగారు తొడుగు చేయిస్తున్నారని విన్నాము. వెంటనే నేను, ఇతర మహిళలు కొందరు గాజులు గొలుసులు తీసి మహాస్వామి వారికి సమర్పించాము. కానీ మహాస్వామి వారు ఈ మొత్తం వ్యవహారాన్ని ఒక్క వ్యక్తికే అప్పగించబోతున్నానని, ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు చెప్పనని మాతో చెప్పారని ఆ ముసలావిడ నాకు తెలిపింది. కొన్ని రోజుల తర్వాత నేను మా తల్లిదండ్రులు కలిసి కర్నూలు వెళ్ళాము. అప్పటిదాకా మొత్తం నేనే చూసుకోవాలన్న ఆలోచన నాదే అనే అజ్ఞానంలో ఉన్నాను. కానీ ఇప్పుడు అర్థమైంది, మహాస్వామి వారే ఈ పనికి వ్యతిరేకించిన మమ్మల్ని మొత్తం కార్యం మోసుకునేలాగా చేశారని. మా తల్లిదండ్రులు తాత ముత్తాతల పుణ్యం వల్ల, నా పూర్వజన్మ సుకృతం వల్ల నాకు ఇంతటి పుణ్యకార్యం చేయగలిగే అదృష్టం కలిగింది. ఇది పరమాచార్య స్వామి వారి అవ్యాజమైనటువంటి కరుణ అంటూ చెన్నైకి చెందిన కళ్యాణరామన్ గారు తెలిపారు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.